వీళ్ళకు ఆ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకు బ్యాంకు రుణాలు ఇప్పించాలి, వాళ్ళు ఎదిగితే మరింత ప్రోత్సహించాలనేది కాన్సెప్ట్. కానీ వారి లెక్కలో వారి మాటల్లో చెప్తే 2.6 lakhs మాత్రమే, అంటే ఎక్కడి 20 లక్షలు, ఎక్కడి 2.6 లక్షలు. ఆ 2.6 లక్షలలో కూడా అన్నీ తీసేస్తే ట్రైనింగ్ పొందే వాళ్ళు వేలల్లో ఉంటారు తప్ప లక్షలలో ఉండేటువంటి ఆస్కారం లేదు. అంటే ప్రభుత్వాలు పేద ప్రజలలో అండర్స్ట్ రావద్దని, పేదవాళ్ళు అప్పుడప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరా అని చెప్పేస్తే బాధపడుతూ ఉంటారు. కన్న బిడ్డలకు కూడా కడుపు నిండా అన్నం పెట్టలేక, కనిపించిన అమ్మ నాన్నకు కూడా కనీసం వాళ్ళకైనా అవసరాలు తీర్చలేక ఇలా హ్యాండ్ టు మౌత్ ఏ పూటకు ఆ పూట జీవించిన వాళ్ళు కోట్లలో ఉన్నారు దేశవ్యాప్తంగా. నేను మా వాళ్ళు వచ్చేవి ఇక్కడ కంటోన్మెంట్. నేను మన బాంబే హౌసింగ్ ఎప్పుడో వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఒకటే రూము, ఆ రూమ్లో ఒకటే లాట్రిన్, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి నేను కొన్ని 25 ఏళ్ళుగా 25 సంవత్సరాలుగా తిరగని ప్రాంతం లేదు, ఇంటరాక్ట్ కానీ మనిషి ఉంటాడు దాదాపు వర్గాలు అన్నిటి. అందులో ముఖ్యంగా మాకు ఈ బాధ ఉంది అని చెప్పేవారైనా ఇందిరాబాద్ టెంట్ వేసి వాళ్ళు ఆందోళన చేసినాడు, వాళ్ళ సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినాడు. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన వాడిని కాబట్టి నేను ఎన్నెన్నో చూసిన ఈ బాధలు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రభుత్వాల పరంగా స్కీములు ఉండడం వేరు, వాటి ప్రజల చేతులకు తీసుకుపోవడం వేరు, దాన్ని అమలు చేయించడం వేరు. నేను ఈ రాష్ట్రానికి తొలి ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు నేను 20 ఏళ్ళుగా కంటిన్యూస్గా ఎమ్మెల్యేలో మంత్రిలో ఎక్కడో ఉన్నా. డిఆర్సీలు ఉంటాయి, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్స్ అని ఉంటాయి. వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఇవి స్కీములు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ స్కీములు ఇవ్వాలి, ఈ పేదలకు లాభం జరగాలని చెప్పి స్కీములు ఫిక్స్ చేస్తే ఆ స్కీములకి బ్యాంకులు కాన్సెంట్ ఇవ్వాలి, బ్యాంకు రుణాలు ఇవ్వాలి. కానీ ఆ బ్యాంకు వాళ్ళు అంటారు మేము వాళ్ళకు రుణం ఇవ్వలేమని. అంటే బ్యాంకులు ప్రభుత్వ పరంగా ఉన్నప్పటికీ బ్యాంకులలో ఉండే డిపాజిట్ డబ్బులు ప్రజలే అయినప్పటికీ కూడా బ్యాంకులు వాళ్ళ మేనేజర్లు మీ హయాంలో ఏ లోన్స్ అయితే మీరు ఇచ్చిండ్రో ఆ లోన్లు కనుక క్లియర్ కాకపోతే మీకు నోటీసులు వస్తాయని చెప్పేటువంటి పైన ఉన్నటువంటి ఒక మాట, మేము ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇరుక్కపోవాలనేటువంటి ఒక భావన వాళ్ళకు. అంతిమంగా ఏనాడు కూడా ఇచ్చిన టార్గెట్లు ప్రాక్టికల్గా గ్రౌండ్ కాకపోతున్నాయి. మొత్తుకునేది ఏంది అసలు ఎటుపోతున్నాం మనం. ఆఫ్టర్ ఆల్ కొన్ని వేల సంఖ్యలో అవసరాలు ఉంటే 10ల సంఖ్యలోనే వాళ్ళకు మనం ఇస్తున్నాం. ఆ 10ల సంఖ్యలో కూడా వాళ్ళకి ఇన్ని రకాల ఇబ్బందులు పెడితే వాళ్ళు దిక్కులేని వాళ్ళని, పేదవాళ్ళని, వాళ్ళకు ఏ ఆస్తులు లేవని, వాళ్ళకు బ్యాంకు గ్యారంటీ చేసే స్తోమత కూడా లేదని చెప్పి మనం వచ్చేస్తూ ఉంటే మీరేమో మంచి అకౌంట్ హోల్డర్ వచ్చి సంతకం పెడితేనే మీకు రుణం ఇస్తాం, మీకు బ్యాంకులో మీకు ఏమైనా ప్రాపర్టీ కుదవ పెడితేనే ఇస్తామనేటువంటిది. అంటే రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా చిన్న చిన్న వాటికి ఎక్కడ కూడా బ్యాంకులకు అదనంగా మార్టిగేజ్ చేసి లోన్స్ ఇచ్చే పద్ధతి ఉండదు. కానీ బ్యాంకులలో ఎక్కడ కూడా వితౌట్ సెక్యూరిటీ మేము ఇవ్వలేమని చెప్పి వాళ్ళ రకరకాల పద్ధతిలో సదాయించే పద్ధతి మేము కళ్ళాలు చూసిన బాధపడకుండా బ్యాంకులో ఉండొచ్చు. ఇక్కడ నేను ఒకసారి పోయినా మీటింగ్కి 2 సార్లు పోయినా 3 సార్లు పోయినా ఎన్నిసార్లు పోయినా ఏంటంటే ఏదో విన్నట్టే వింటారు తప్ప అది అమలు కాలేదు. చివరికి నేనే నా చేతుల మీకు వెళ్ళి బ్యాంకుల ప్రమేయం లేకుండా ప్రజలకు నేరుగా వాళ్ళ వృత్తులలో జీవించే వాళ్ళు వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పేదలకి నేరుగా ఇచ్చిపోయాడని చెప్పి 50,000 రూపాయల స్కీమ్, 50,000 రూపాయలు వితౌట్ సెక్యూరిటీ, 1,00,000 రూపాయలు రుణం కావాలంటే 80,000 రూపాయలు సబ్సిడీ, ఆ 20,000 రూపాయలు లబ్ధి జమ చేసుకునే పద్ధతి. 2 లక్షల రూపాయలు తీసుకుంటే 1,40,000 రూపాయలు సబ్సిడీ, 60,000 రూపాయలు మాత్రమే లబ్ధి. ఇట్లా అప్ టు 10 lakhs వరకు, 10 లక్షల రూపాయల వరకు
బ్యాంకుతో సంబంధం లేదు, బ్యాంకు మెట్లు ఎక్కాల్సిన లేదు, ఇవన్నీ ఉండే. కానీ దీంట్లో కూడా సెలక్షన్లో బ్యాంకు వాళ్ళు ఉంటారు కాబట్టి, ఎందుకంటే దీన్ని పర్యవేక్షణ జరగాలి కాబట్టి అనేక రకాల ఇబ్బందులు ఉండే. ఆ 50,000 రూపాయలు తొందరగా అయినాయి తప్ప మళ్ళీ 20,000 రూపాయలు డిపాజిట్ చేసే కాడ కూడా మళ్ళీ అనేక రకాల ఇబ్బందులు అయ్యి అనేక ఇబ్బందులు పడ్డాను. నేను కళ్ళారు చూసిన. నేను ఆర్థిక మంత్రిగా ఈ ప్రభుత్వపరమైన స్కీములలో బ్యాంకులు వాళ్ళు పెట్టే ఇబ్బందులు, ప్రాక్టికల్గా వచ్చేటువంటి సమస్యలు, ఆ పేదవాళ్ళకు దిక్కులేక వాళ్ళకు అసిస్ట్ చేయలేని పద్ధతులలో మేము కొంచెం చేసే ప్రయత్నం చేసాం. కానీ సంపూర్ణంగా సక్సెస్ కాలేదు. మనం రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ప్రభుత్వాలు ఉన్న వాళ్ళ కోసం ఆలోచించాలి, అవి పేదవాళ్ళ కోసం ఆలోచించాలి. గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఉండే నౌకర్ లేదో, ఏ కొడుకు అయితే సెటిల్ కాలేదో ఆ కొడుకు పక్షాలు ఉంటుంది అమ్మ నాన్న. ప్రభుత్వాలు కూడా ఉండవలసింది, ఆలోచించవలసింది కానీ ఇక్కడ ఎన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ ఎన్ని రకాల చేసినా కూడా మేము చూస్తాం. దాని ప్రాక్టికల్ ఇప్పుడు చెప్పే సందర్భం కాదు. కానీ ఒకటి, నేను శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఎంఎల్ఏ మన కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం భారతదేశ ప్రభుత్వం ఇలా ఇంత మైన్యూట్ లెవెల్కి వచ్చింది మొట్టమొదటిసారి చూస్తున్నాం. ఎందుకు? ఇవాళ ఎక్కడ పోయినా సకల సమస్యలకు చదివే మార్గం అని చెప్పి కూరగాయలు అమ్ముకునే తల్లి చదివించింది, ఆటో నడుపుకునే తండ్రి చదివించింది. ఆ పిల్లలకి ఇవాళ ఫస్ట్ జనరేషన్ మా బతుకులు ఇట్లా అయిపోయినాయి, కనీసం మా పిల్లలైనా గొప్పగా చదివితే, వాళ్ళు ఒక మంచి నౌకరీ చేస్తే, వాళ్ళు సెటిల్ అయితే చూసి ములవాలని ఏ పేదలైతే భావిస్తారో ఆ పిల్లలు చాలామంది ప్రతి ఇంట్లో ఒకనాడు మగపిల్లవాళ్ళు మాత్రమే చదువుకునేది, ఇవాళ ఆడపిల్లలు గతంలో చదువుకుంటారు కాదు. ఇవాళ ఆడపిల్లైనా మగపిల్లవాళ్ళైనా ఇద్దరు ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళే తప్ప చదువుకునే వాడు ఎవరు లేరు. ఎందుకంటే మా బతుకంటే ఇట్లా అయిపోయింది, ఇక మా గడిచిపోయింది, కనీసం వీళ్ళన్నా మంచిగా అని చెప్పి భావంతో తిండికి లేకపోయినా అప్పు సప్పు చేసి వాళ్ళకు ప్రైవేట్ స్కూల్ వేసి చదివించేది మంచిగా. వాడు చదువుకున్నాడు, వాడు ఎంబీఏ, వాడు ఇంజనీరింగ్, వాడు రీసెర్చ్ స్కాలర్. 35 ఏళ్ళైనా ఇవాళ 40 ఏళ్ళైనా ఉద్యోగాలు లేవు. ప్రపంచంలో మానవ సంపద కలిగిన దేశం, ఆ మానవ సంపద ఇవాళ యువశక్తి కలిగిన దేశం అనేది చెప్పుకోవడం గొప్పగా. ఇవాళ ఆ మానవ సంపద, ఆ యువశక్తి పాన్ డబ్బాల కాడ, హోటళ్ళ కాడ, 4 బజార్ల కాడ వాడు నౌకలు లేక జులై లేక తిరిగితే ఆ తల్లి అనుభవించే వేదన దానికి వెలగట్లేని లేదంటారు. అందుకని యూత్కి ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడొక్కడ సెటిల్ చేయకపోతే సామాజిక పరమైన సమస్యలు వస్తాయని చెప్పి మొట్టమొదటిసారిగా భావించి మొన్న లక్షల కోట్ల రూపాయల బాధ్యత బడ్జెట్లో పెట్టి వాళ్ళు పాపం ఆ చదువుకున్న పిల్లలకి ఎంప్లాయ్ కలిగించేటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్కి వెసులుబాటు ఇస్తాను కావచ్చు, కావచ్చు, కరెంట్ సబ్సిడీ 2 రూపాయలు చొప్పున ఫ్రీగా, వాళ్ళకు నీళ్ళ సప్లైలో సబ్సిడీ ఇస్తారు, వాళ్ళకు బోర్డు రిజిస్ట్రేషన్లో సబ్సిడీ ఇస్తారు. ఒక ఎంప్లాయ్మెంట్ ఒక ఉద్యోగి ఇస్తే చివరికి మొన్న గవర్నమెంట్ ఫస్ట్ నెల జీతమే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ప్రోత్సహించాలి మా పిల్లలకు ఉద్యోగం దొరకాలి. కానీ వాళ్ళ ఎక్కడ కూడా ఇలా బిగ్గెస్ట్ సమస్య ఏంది? ఏ బస్సు కన్నా పో, మళ్ళా 60 ఏళ్ళ తర్వాత కొడుకు నౌకరు లేకపోతే గదే తల్లి 4 ఇళ్లలో మళ్ళీ బాసాలతో ఆ కొడుకు చదివిస్తాను తప్ప, మళ్ళీ గదే ఆటో నడుపుకొని తండ్రి రిటైర్మెంట్ అయ్యి సుఖపడే ఏజ్లో మళ్ళీ గదే కుటుంబాన్ని పోషించారు తప్ప ఇవాళ 35 ఏళ్ళు కూడా పెళ్ళిళ్ళు కాని పరిస్థితి మనం గ్రామాల్లో చూస్తాం. నేను మాట్లాడుతున్నది పెద్ద చదువుతున్న సెట్ల గురించి కాదు, కానీ